హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేరేడు పళ్ళు తీసుకొచ్చాను. చూడండి, బాగుంటాయా? నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినాయి అంటే నేరేడు పళ్ళు గురించి అందరికీ తెలుసులే. మంచిగా తీసుకొచ్చి కడిగేసాను, అందుకే వాటర్ కనిపిస్తుంది మీకు. ఓకేనా? చాలా అంటే చాలా మంచిదండి ఇది హెల్త్కి. సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్క ఫ్రూట్స్ తినాలండి. ఇది నేరేడు పండు షుగర్ వాళ్ళకి ఇంకా మంచిది, చాలా మంచిది. అందరు తినాలండి ఇది. మన కడుపులో మరి మనం తినే పదార్థంలో ఎప్పుడన్నా మన కడుపులోకి వెంట్రుకలు వెళ్ళినా లేకపోతే అట్లాంటి అన్నిటిని కొట్టివేసిద్ది. మళ్ళీ ఇది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అంటండి. డాక్టర్లు కూడా చెప్తున్నారు దీన్ని ఎక్కువ తీసుకోమంటున్నారు. ఇది నాటి తీసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు నేను తెచ్చిన చిన్నవి అయినా నాటియేనండి. హైబ్రిడ్ స్వీట్గా ఉంటాయి. హైబ్రిడ్ కూడా తినొచ్చు, కానీ నాటి మంచిదంట హెల్త్కి అంటే డాక్టర్లు చెప్తున్నారండి. షుగర్ వాళ్ళకైతే ఇంకా మంచిది. ఇది మన గ్లూకోజ్ లెవెల్ని తగ్గించిద్దంట, షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచిద్దంట. షుగర్ ఉండే వాళ్ళకైతే చాలా మంచిదండి. ఎవరన్నా మీ రిలేషన్లో ఎవరైనా ఉంటే ఇలాగ తీసుకొచ్చి పెట్టండి. వాళ్ళు హెల్త్ మంచిగా ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే షుగర్ వల్ల తెలుసు కదా, అన్ని ప్రాబ్లాలు ఫేస్ చేయాలి. షుగర్ అంటేనే చాలా బలహీనత. మీరు కూడా ఇలా తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్క ఫ్రూట్స్ తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏ ఫ్రూట్స్ తిన్నా మన హెల్త్కి సంబంధించినవి. చాలామంది వీటిని ఏంటంటే కెమికల్ వేసి పండిస్తారు. అయితే కెమికల్ తోటి పండినవి కాదండి. చెట్టు మాకు తెలిసిన వాళ్ళది చెట్టు ఉంది, వాళ్ళు కోసుకొచ్చుకున్నారంట, నాకు కొన్ని ఇచ్చి పంపించారు, తినండి అని. ఏ ఫ్రూట్స్ అయినా మనం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి మన హెల్త్కి, చాలా మంచిది. జాంకాయ ఒకటి, నేరేడు పళ్ళు ఒకటి. హెల్త్ బాగుండే వాళ్ళు కూడా తీసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్లో ఒకటి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, వాల్నట్, ఇవన్నీ ఇలా ఫ్రూట్స్ అవి నట్స్, జీడిపప్పు అలాంటివి కూడా తీసుకుంటే చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఫ్రెండ్స్. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.